మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం నుంచి 40 వరకు చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడం చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీని తీసుకున్న గోరిని ఎడల వానికి నీ పైన వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళి. అయితే ఈ వచనాల్లో నేను మీతో చెప్పినది ఏమనగా, మీతో అంటే ఈ సందర్భంలో ఏంటంటే కొండ మీద దేవుడు ప్రజలను ఉద్దేశించి అలాగే శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాట నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడం చెంప కూడా త్రిప్పుము అని శిష్యులను ఉద్దేశించి పలకబడిన మాట. అయితే దేవుడు తన ప్రజల హృదయాల్లో ఆయన నెలకొల్పే ఒక ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే, ఏదైనా జరిగితే మన వ్యక్తిగత విషయాలు కానీ ఏదైనా వ్యక్తిగతంగా తీసుకోకుండా ఒక పగలు ప్రతీకారాలు ఇవన్నీ తీసుకోకుండా ఒక ఆత్మ సంబంధమైన రీతిగా మనం పగవాడితో పోరాడాలని దేవుని ఉద్దేశం అన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి. సరే, ఓకే. మనం ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదురించాలి. అంటే మనకి అపవాది అంటే చాలామంది ఒక దుష్ట స్వభావము గల ఆ సందర్భంలో ఆలోచించవచ్చు. మనకి దేవునికి అంటే దేవునికి మనం దగ్గరయ్యే విషయంలో ఏదైనా మనకి ఆటంకం కలిగించిందంటే అది అపవాది లెక్కనే వస్తుంది. అంటే మనకి దేవునికి దగ్గరగా వెళ్తుండేటప్పుడు దేవుడికి ఇంకా మనం భయభక్తుల ద్వారా కానీ విషయంలో అయితేనేమి, విశ్వాసముల విషయంలో అయితేనేమి, ప్రార్థన విషయంలో అయితేనేమి, ఏదైనా దేవునికి దగ్గరగా వెళ్తున్నాం అన్నప్పుడు మనకి ఏదైనా అడ్డుగా అది దేవుని దగ్గరకు వెళ్లకుండా ప్రార్థన చేయనివ్వకుండా దేవుని విషయంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనం దేవుని చెంతకు చేరకుండా ఏదైనా ఆపగలుగుతుంది అంటే అది అపవాది సంబంధించినది అని మనం గుర్తించగలగాలి. అయితే దాన్ని మనం ఎదురించాలి. అది ఇక్కడ ఏంటంటే కుడి చెంప మీద కొట్టు అని వైపునికి ఎడం చెంప కూడా త్రిప్పుము అంటే ఏమిటంటే, ఇక్కడ యేసు ప్రభువారు ఆయనకి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఆయనకి సిలువ వేసేటప్పుడు ఆయనకి కొరడాలతో కొట్టారు, దాన్ని ఆపగలిగే శక్తి ఆయనకుంది. తిరిగి కొట్టగలిగే శక్తి ఆయనకుంది. ఆయన మేకులు ద్రెగ్గొట్టారు, దాన్ని కూడా తనను తప్పించుకునే శక్తి ఉంది. అక్కడైతే ఎవరైతే తనను కొట్టారో వాళ్ళు కూడా నాశనం కలిగే శక్తి ఉంది. తన వెనకతలు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పరలోకం నుండి వచ్చిన బ్యాక్గ్రౌండ్. అటువంటి దేవుని కుమారుడిగా వచ్చాడంటే తనకు ఎటువంటి కెపాసిటీ ఉంది. అయినప్పటికీ అవేమీ తన గ్రిప్లోకి తీసుకోకుండా ఎదురించాడు అంతే. అయితే ఏం చేశాడు? ఏ విధంగా ఎదిరించాడు? వీళ్ళందరినీ క్షమించమని అడిగాడు. వాళ్ళందరినీ ఏమీ నాశనం చేయలేదు. అదే విధంగా ఒకసారి పేతురు 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతాను. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మటే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మనం మాట్లాడడం ఫస్ట్
వాళ్ళతో ఎందుకు నేను మాట్లాడాలి, మనం ఏం తక్కువ, ఈ విధంగా మనం చేస్తాం. ఏంటి దేవుడు అప్పటికీ అన్నాడు మనం తగ్గింపు కలిగి ఉండాలి అని. రాత్రి మనం వాక్యం అన్నాం కదా, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమలోనే తగ్గింపు ఉంటుంది, తగ్గింపు ఉంటేనే మనం ప్రేమించగలమని. దేవుడు అట్టి పరిస్థితుల్లో ఉన్నాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తగ్గించుకొని మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి మనతో ఈక్వల్గా ఉండగలిగాడు. అటువంటి బలమైన శిక్షను పొందగలిగాడు. అదే మన కోసం ఆయన ఆ త్యాగం చేయకపోతే, ఆయన తగ్గింపు లేకపోతే, మనల్ని ఆయన ప్రేమించకపోతే ఈరోజు మనకన్నది రక్షణ అనేది కలిగి ఉండేది కాదు. కాబట్టి అందుకే క్రీస్తు వలె మనం ఉండాలి. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం ఎవరితోనైతే తగాదాలు గొడవలు ఏదో ఒక విధంగా మనకు రావచ్చు, ఒక భూ సంబంధమైన వాటిని బట్టో, లేకపోతే చిన్న వాటికి వాటర్ గురించో, పక్కింటి వాళ్ళతో చిన్న చిన్న డిస్కషన్లు మనకి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, మనల్ని వాళ్ళకంటే డబల్గా మనం వాగ్వాదం చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా కాదు, ఇక్కడ కుడి చెంప మీద కొట్టి మన ఎడమ చెంప ఇచ్చేయాలి. అంటే మనం ఇంకా వీలైతే వాళ్ళతో సంభాషణ తగ్గించుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి. కానీ ఇంకా మనం ఏం చేస్తాం, సంభాషణను పెంచుకోవడానికి మనం ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాం, వాళ్ళతో మాటలు కట్ చేస్తూ ఉంటాం. ఇంకా లేనిపోని ఇంకా పలానా రోజు ఇలాగైంది, వాళ్ళతో ఇలాగైంది, ఇంకోళ్ళు మనం ఇంకా 2-3కి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఏం చేయాలి, వాళ్ళు కూడా వీళ్ళతో కటప్ చేసుకోవాలి. ఆ విధంగా మన రిలేషన్ ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు ఆ విధంగా చేయలేదు. అక్కడ తన కొట్టిన వారితో సైతము ప్రేమించగలిగాడు. ఇంకా ఆయన తండ్రితో ఏం చెప్పాడో, తండ్రి ఇలా కొట్టారు ఈ లోకంలో, వాళ్ళ కోసం నేను వస్తే వాళ్ళని రక్షించుకోవడం, మీరు నన్ను పంపిస్తే ఈ విధంగా నన్ను చిత్రహింసలు పెడితే ఈ విధంగా పెట్టారని ఏమైనా కంప్లైంట్ చేశాడా తండ్రి వారి గురించి? వాళ్ళని కూడా క్షమించమని అడిగాడు. మనం ఏం చేయాలంటే, ఎవరైనా మన కోసం ఎవరైనా ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నారు అనుకోండి, ఇంకా వాక్యాలు దాని గురించే. వీలైతే నా వలన మీరు ఏదైనా నింద ఒకసారి చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయం చదివాం కదా మత్తయి సువార్త, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. చూడండి, మనం నీతి నిమిత్తము హింసింపబడి ఉంటే మనము ధన్యులు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నారు. దేవుడికి ప్రతి ఒక్కటి తెలిసే బైబిల్ గ్రంథంలో భక్తుల చేత వ్రాయించగలిగాడు. కాబట్టి ఈ విధంగా మనము నీతి నిమిత్తంగా పోరాడగలగాలి. అప్పుడే ఎవరైతే నీతిగా జీవిస్తారో, నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఆత్మీయ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయంగా పోరాడాలి, నీతి నిమిత్తంగా పోరాడాలి. అప్పుడే పరలోక రాజ్యంలో మనం వారసులు అవ్వడానికి మనం వారసులు అవుతాం నిజంగా. ఇంకా ఎటువంటి మనం చేసినా ఈ లోకంలో మనం ఇతరుల ముందు సాక్షిగా బ్రతకగలగకపోయినా పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా కాము. ఎందుకంటే మనం మందిరానికి వచ్చి మనం అనేక వాక్యాలు చెప్పి, అనేక ప్రార్థనలు చేసి, అనేక పాటలు పాడుతుంటే అవి నిష్ప్రయోజనం. ఎప్పుడైతే ఇతరులకు మనం సాక్షిగా మాదిరిగా జీవించగలుగుతామో, ఎప్పుడైతే తగ్గింపగలుగుతామో, రాత్రి నేను చాలా మంది మనం ఏం చేసాం, నైటు తినేసి ఎటువంటి ఆకులు పడేసి మనం వెళ్ళిపోయాం. నేను బండి పట్టుకొని రోడ్డు పైకి వెళ్ళిపోయాను. అప్పుడు ఏం చేసింది, పాస్ గారిని అప్పుడు వెనక్కి సుశీల్ అక్క వెయిట్ చేయమందని వెయిట్ చేశాను చాలాసేపు. అక్క రాదు, ఏం చేయలేదు. కానీ అక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసినానంటే, ఇంతమంది ఉన్నాం సంఘంలో, చాలా మంది ఉన్నాం, లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు అందరూ ఉన్నాం. కానీ అక్కడ చాలా మంది ఆకులు ఇష్టం వచ్చినట్టుగా పడేసి వెళ్ళిపోయారు. కానీ దైవ సేవకులు ఏం చేశారంటే, దాన్ని ఎత్తి ఒక సంచిలో వేసుకొని తన చేతితో మన అంతిని ఎంగిలి ప్లేట్లు, అది తగ్గింపు అంటే. అది అక్కడ తన డిజిగ్నేషన్ లేదు, అక్కడ తన డిజిగ్నేషన్ మర్చిపోయారు, తన అన్ని మర్చిపోయారు. కానీ అక్కడ ఏం కలిగింది, దేవుని ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ అవన్నీ మర్చిపోయగలిగాలి. లోకాన్ని కూడా అని మర్చిపోయి ఎవరేమనుకుంటారేమో ఇది తీస్తే. చాలా మంది మనం యవనస్తులుగా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాం ఏదైనా చేస్తే. అవునా, ఏదైనా చేస్తే మనం చాలా గిల్టీగా ఫీల్ అవుతాం, ఏదైనా చేయడానికైనా ఏదైనా చూడడానికైనా. అంటే అక్కడ మనకు నీటికి కావాలంటే మనం తగ్గించబడాలి. అక్కడ మనకు ఒక సొల్యూషన్ దొరకాలంటే మనం అక్కడ ఏదో ఒకటి తగ్గించైనా మనం పని చేయాలి. అక్కడ మంచి పని చేస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. మనకు అక్కడ వాతావరణం అనేది మంచిగా క్రియేట్ అవుతుంది.
అలాగే దేవుని విషయంలో కూడా ఇతరుల ఎడల మనం అక్కడ మంచిగా ఉండగలగాలి. ఎలాగంటే తగ్గింపు కలిగి ఉండగలగాలి. మనము ఆత్మంగా మనం పరిశీలించగలిగితే, వాక్యాన్ని మనం దృష్టిలో పెట్టగలిగితే ఒకటే చేయాలి. ఇతరులతో క్రైస్తవులకు ఎప్పుడూ కూడా ఒకరి మీద విరోధము ఉండకూడదు. అప్పుడే వాళ్ళు క్రైస్తవులు అనబడతారు. అట్లాంటి వారే పరలోక రాజ్యం వెళ్తారు. అట్లాంటి వారే ప్రార్థన చేయగలిగిన, వాళ్ళు పాటలు పాడగలిగిన వాళ్ళు నిజమైన క్రైస్తవులు అనబడతారు. ఎప్పుడు తగ్గింపగలిగి ఉండితే. చాలా మంది క్రైస్తవులే మనం గొడవలు పెట్టుకొని, క్రైస్తవులే మనం తగాదాలు పెట్టుకొని ఇతరులతో రిలేషన్స్ కట్ చేసుకుంటే మనం ఇతరులకు మాదిరిగా ఎలాగ ఉంటాం? ఇతరులని మనం ఏ విధంగా క్రీస్తు వైపు నడిపించగలుగుతాం? కేసు నువ్వే మంచిగా లేకుండా సువార్త ప్రకటించినట్లయితే అప్పుడు నీ సాక్ష్యం గురించి వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఆ రోజు ఈ విధంగా మాట్లాడావు కదా, నువ్వు ఆ రోజు ఈ విధంగా వారితో తగాదాలు పెట్టుకున్నావు కదా, ఆ రోజు నువ్వు ఈ విధంగా వ్యసనం కలిగి ఉన్నావు కదా, ఆ రోజు నువ్వు ఈ విధంగా వ్యభిచారం కలిగి ఉన్నావు కదా అని మన మీద వేలెత్తి చూపినప్పుడు నువ్వేమి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతావు? దేవుడికి ఏ విధంగా నువ్వు జవాబు చెప్పగలుగుతావు? అదే దేవుడు ఆ రోజే కానీ సిలువ వేయటకు ఒప్పుకొనకపోతే, ఆయన కొరడా దెబ్బలు తీసుకోకపోతే, ఏది చేసుకోకపోతే ఈరోజు మనకి రక్షణ కలిగి ఉండేది కాదు. కాబట్టి ఆ తండ్రి దగ్గర ఆయన మొర్ర పెట్టుకున్నది ఏమిటి అంటే, వీళ్ళని క్షమించుడి అని. అటువంటి క్షమాపణ గుణం మనకు కూడా కలిగి ఉండాలి. ఇన్ కేసు ఏమైనా బై మిస్టేక్ వాళ్ళతో వచ్చిందంటే సమాధానం పడడానికి మనం ట్రై చేయాలి. కానీ మనం అది సమాధానం పడడం కాదు కదా, వాళ్ళకంటే మనం ఏం తక్కువ తిన్నాం అన్న విధంగా మనం మాట్లాడతాం. కాబట్టి వీలైతే వారి గురించి దేవుని దగ్గర మొరపెట్టాలి. మనం వీళ్ళని మార్చండి, వీళ్ళతో ఇంకా నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక ఇన్ కేసు వాళ్ళకి నచ్చినట్లు ఏమైనా నేను లేనా, మీకు మాదిరికరంగా ఏమైనా నేను వాళ్ళ దగ్గర జీవించలేదా, ఏమైనా వాక్యానికి విరోధంగా నేనేమైనా ఉన్నానా, వీలైనంత మట్టుగా. అందుకే సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే మన నోటికి కళ్యాణ్ పెట్టుకో, దేనికి అది ఆహారం దగ్గర, అది ఆహారం దగ్గర కళ్యాణ్ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. మనం ఎక్కువగా మాట్లాడకూడదని కూడా, మనం ఎంతవరకు అంటే మాట్లాడాలి, ఎంతవరకు అయితే మాట్లాడగలిగాడో అవసరమైనంత మట్టుకే మనం మాట్లాడాలని కూడా వాక్య గ్రంథం ప్రతి ఒక్కటండి. మన జీవితంలో మార్నింగ్ లేచి నుండి మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మన జీవితం గురించి బైబిల్ గ్రంథం మనకు అర్థంలా చూపించేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఇంకా ఫలింపు దయచేలాగా తగ్గింపు కలిగి, ఒక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప ఇచ్చేయాలి. ఇప్పుడు కొట్టి అంటే మళ్ళీ తిరిగి కర్రలు పట్టుకుని, వాళ్ళు కర్ర పట్టుకుని వస్తే మనం ఏం చేస్తాం? కత్తి పట్టుకుని వెళ్తాం. వాళ్ళు ఏదైనా పట్టుకుని వెళ్తే ఇంకా డబల్ పట్టుకుని వెళ్తాం. ఆ విధంగా కాకుండా దేవుని ఏ విధంగా అయితే తను సిలువకి అప్పగించుకున్నాడో, రిక్తునిగా, దీనుడిగా, ఏమీ లేనివాడుగా ఏదైనా క్షమించగలిగాలి, వీళ్ళందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. వీళ్ళకి ఒకళ్ళు తెలియదేమో, వాళ్ళకి రక్షణ గురించి తెలియదు ప్రభువా, వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ప్రభువా, తండ్రి వీళ్ళకి క్షమించండి. ఒక్క మాటతో ప్రతి ఒక్కరి తర్వాత కొంతమంది దొంగ కూడా అండి, పక్కన దొంగ కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి తెలుసుకోలేదు. అంటే యేసు ప్రభు గురించి తెలుసు, కానీ పక్కనున్న దొంగ కూడా వాళ్ళు ఏం చెప్తున్నాడు, రే మనము ఈ శిక్షకి పాత్రులమే, ఆయన ఏం తప్పు చేయలేదు కానీ ఆయన శిక్షించారు, వీలైతే ఆయన ముందు క్షమాపణ అడుగు, క్షమాపణ అడిగితే ఆయన దగ్గర లేకపోతే ఆయన రాజ్యంలోని చోటు దొరుకుతుంది, నీకు ఇంకా ఈ శిక్ష నుంచి తప్పించబడతాయి, లేనిపోయిన మాటలు ఎందుకు ఆడుతావు అని పక్కోడు కూడా చెప్పగలిగాడు. అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. దొంగ ఏం చేశాడు? అప్పటికప్పుడే నీవు నాతో కూడా పరలోక రాజ్యములో పరదేశంలో ఉంది అని చెప్పగలిగాడు. అంటే దొంగ ఎటువంటి మారు మనసు కలిగి ఉన్నాడు చూడండి. తన పక్కోడు గురించి ప్రభువా వాడికి కూడా నువ్వు కూడా నమ్ముకో, నువ్వు కూడా నీ తప్పులను ఒప్పుకో అన్న విధంగా మాట్లాడగలిగాడు. అప్పుడే తను పరదేశంలో వెళ్ళగలిగాడు. అదే విధంగా మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని మనం కోరుకుందాం, ప్రార్థన చేస్తాం. అటు వాక్యం దేవుడు మన వీటికిల్లో దీవించును గాక. ఆమేన్.